మధు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నేను నిన్ను సొంత మనిషిలా చూశాను, నువ్వు నన్ను పరాయి మనిషిలా చూస్తున్నావా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అలా ఏం లేదండి అని మధుమిత చెప్తూ ఉంటుంది. అయితే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు మధు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. సూర్యకు ఆపరేషన్ చేపిస్తే కాళ్ళు వస్తాయంటండి, ఆపరేషన్ కోసం 10 లక్షలు ఖర్చు అవుతుంది అంట, అందుకని సీతను సహాయం అడుగుతామని ఫోన్ చేశాను అని మధుమిత చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి షాక్ అయ్యి 10 లక్షలు అంటున్నావు, సీత ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏదో ఒకలా సర్దుతా అని చెప్పిందండి అని మధుమిత చెప్తూ ఉంటుంది. సీత ఇక్కడ ఏం పని చేస్తుందో ఎలానో ఒకలా ఎలా సర్దుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నువ్వంటే నాకు ఇప్పటికి కూడా అభిమానం ఉంది, నువ్వు మధు నేను చెప్పినట్లు చేస్తే నీకు ఎటువంటి కష్టం రాకుండా చేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడారంటే ఊరుకోను, మీ మాటలకు ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది అని మధుమిత అంటుంది. ఇక్కడ నా జీవితాన్ని నాశనం చేసుకొని అక్కడికి వచ్చి సీత కాపురంలో నిప్పులు పోయమంటున్నారు అంతే కదా. ఒకప్పుడు మీరంటే ఏంటో తెలియనప్పుడు మిమ్మల్ని నమ్మాను, మీ దారిలోకి నేను వస్తాననుకోకండి అని మధుమిత చెప్తూ ఉంటుంది. ఇంకా మీరు మారలేదా, మృగంలాగే ప్రవర్తిస్తున్నారా, సీతని రామ్ని విడదీయాలని చూస్తున్నారా, వాళ్ళని విడదీయడం ఎవరి తరం కాదు అని మధుమిత అంటూ ఉంటే, మధు నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అంటుంది. నా చెల్లెల కోసం నా ప్రాణమైనా ఇస్తాను అని మధుమిత చెప్తూ ఉంటే కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. మహాలక్ష్మి కోపంగా సీత ఫోన్ని కింద విసిరైపోతూ ఉంటే అర్చన వచ్చి, మహా ఏం చేస్తున్నావు, అది సీత ఫోను అని అంటూ ఉంటుంది. పగలగొట్టాల్సింది సీత ఫోన్ కాదు, ఆ మధు తలని పగలగొట్టాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మహా, మధు తలని పగలగొట్టడం ఏంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది. సీతతో మాట్లాడాలని ఫోన్ చేసింది, మన ఇంట్లో చాలా రోజులు ఉంది కదా, ఫోన్ మాట్లాడదాంలే అని చెప్పి మధుమితతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అది నన్నే మృగం అంటుంది. అది ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగా చూశాను, నా కోడల్లాగా ట్రీట్ చేసి అందరం ఎక్కించాను, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే అది దాని బుద్ధి పోగొట్టుకోకుండా ఉంటుందా ఏంటి, దాని అర్హతకు తగ్గ హోదా ఇద్దామనుకున్నాను, కానీ అది ఈరోజు నన్ను తిట్టింది, తన చెల్లెల కోసం ప్రాణమైనా ఇస్తుందంట అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అర్చనతో చెప్తూ ఉంటే సీత చాటుగా ఉండి వింటూ ఉంటుంది. మా అక్క మిమ్మల్ని మృగమని మంచి పని చేసింది అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ మధుకి పెళ్ళయిందని కూడా ఆలోచించుకుంటా ఆ మధుని తీసుకొచ్చి ఇంటికి కోడలు చేద్దాం అనుకున్నావు, పెళ్ళైనా కూడా భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఆ సూర్యకాలు పోయేలాగా యాక్సిడెంట్ చేపించావా అని చెప్పి అర్చన మహాలక్ష్మిని అడుగుతూ చెప్తూ ఉంటుంది. యాక్సిడెంట్ కాదు, ఆ సూర్య డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి కూడా కారణం నేనే. జలజను అడ్డు పెట్టుకుని ఆ మనసు మార్చి మధుని ఇక్కడికి వచ్చి నా ఇంట్లో పర్మనెంట్గా ఉండేలా చేద్దామని అనుకున్నాను, కానీ అలాంటి మధు ఈరోజు నన్నే తిడుతుందా అని మహాలక్ష్మి అంటూ ఉంటే, దారుణం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఏంటి దారుణం, నువ్వు నన్ను అంటున్నావా, ఆ మధుని అంటున్నావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, ఆ మధుని అంటున్నాను, నువ్వు అంతలా చూస్తే నిన్నే ఎదురుస్తుందా, ఆ మధు బుద్ధి చెప్పాల్సిందే దానికి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. చెప్తాను, తన భర్తకి ఆపరేషన్ చేయించడం కోసం 10 లక్షలు కావాలంట, సీత ఎక్కడి నుంచి తెచ్చిస్తుందో నేను చూస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మహాలక్ష్మి ఇలా మాట్లాడుతూ ఉంటే, నిన్ను ఇచ్చి మాటలన్న ఆ మది ఏం బాగుపడుతుందిలే, నిన్ను మాట్లాడిన దానికి ఆ విట్టి భర్తతో ఏం సంతోషంగా ఉంటుందిలే మహా అని అర్చన అంటూ ఉంటే, నన్ను తిట్టిన ఆ మధుని దాని చెల్లెల్ని ఒక ఆట ఆడుకుంటాను అని మహాలక్ష్మి తన చేతిలో ఉన్న ఫోన్ని సోఫాలోకి విసిరిస్తుంది. ఇక మహాలక్ష్మి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే సీత తన ఫోన్ తీసుకొని, ఎంత దారుణం చేసావత్త, మా బావ కళ్ళు పోవడానికి మా బావని డ్రగ్స్ కేసులో ఇరికించి మా అక్కను ఈ ఇంటి కోడలు చేసుకుందాం అనుకున్నావా, నీకు సరైన బుద్ధి చెప్పాల్సిందే అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మధుమిత ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జలజ మధుమిత దగ్గరికి వెళ్ళి, ఏంటి మధు, మీ పుట్టింటికి వెళ్ళావా, మీ అమ్మ వాళ్ళని డబ్బులు అడిగావా, ఏవి డబ్బులు సంచులు ఎన్ని ఉన్నాయి చూపించు అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఓ, నా చెల్లెలు సీత ఇంత డబ్బు ఇస్తుందని మా అమ్మ నాన్నలు ఇస్తారని తెగ ప్రగల్భాలు పలికావు కదా, ఏవి ఆ మాటలన్నీ ఎటుపోయాయి, కనీసం ఒక 100 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోయావు. సూర్య ఆపరేషన్ కోసం నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది, నీ నెత్తి మీద 100 రూపాయలు పెట్టినా కూడా నువ్వు 10 రూపాయలు కూడా అమ్ముడుపోవని నాకు అర్థమవుతుంది.
ఆకు అని అణిగి మనకి ఉంటుంది. ఏమి లేని ఆకు ఎగిసి పడుతుంది అంటావు కదా అన్నట్టుంది నీ పరిస్థితి. ఏమీ లేదు కాబట్టి నువ్వు ఇంతలా ఎగిసి పడుతున్నావు. అన్నీ ఉంటుంటే నువ్వు ఇంకెంత ఓవరాక్షన్ చేసేదానివో అని జలజ అంటూ ఉంటుంది. అప్పుడే సూర్య వచ్చి వదిన ఎందుకు మధుని అలా అంటున్నారు అని అంటూ ఉంటాడు. రా సూర్య, నీ భార్య ఇప్పటి వరకు నీకోసం కనీసం 1000 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోయింది. అదే అడుగుతున్నా అని జలజ అంటూ ఉంటే మీకేం తెలుసు వదిన, మధు నా కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. చదివినా కాబట్టి మీకు మాటలతో చెప్పి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మధుని ఇంకోసారి ఏమైనా అంటే ఊరుకోను. నాకు కాళ్ళు రాకపోయినా పర్వాలేదు, నా మధు నాకు తోడుగా ఉంటే అంతే చాలు అని చెప్పి సూర్య అంటాడు. ప్రేమించానని చెప్పి ఈ అమ్మాయిని ఊరికే పెళ్లి చేసుకున్నావు, కనీసం రూపాయి కట్నం కూడా రాలేదు. అదే బయట అమ్మాయిని చేసుకొని ఉంటే ఎంతో కొంత కట్నం వచ్చేది అని జలజ చెప్తూ ఉంటుంది. నాకు ఏ కట్నమో అవసరం లేదు, నాకు వదిన నా మధు నాతో ఉంటే చాలు మధు రా వెళ్దాం అని చెప్పి సూర్య మధుమితను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జలజ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా బాలాజీ ఉంటాడు. చూసారా మీ తమ్ముడు నన్ను ఎన్ని మాటలు అంటున్నాడో, నాకే వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి జలజ చెప్తూ ఉంటే బాలాజీ కోపంగా జలజ చెంప పగలగొడతాడు. ఎందుకే నన్ను కొట్టారు అని చెప్పి జలజ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇప్పటి వరకు మధు అన్న ప్రతి ఒక్క మాట నేను విన్నాను. ఎందుకే మధుని తోడపుట్టిన చెల్లెల్లాగా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి అత్తగారిలాగా పెత్తనం ఇలా చేద్దామని నువ్వు కాకిలా పొడుచుకు తింటున్నావు అని చెప్పి బాలాజీ అంటూ ఉంటే నేనేమన్నాను, తనకి వీళ్ళు ఉన్నారని చెప్తుంది కదా, కాబట్టి వాళ్ళని అడిగి డబ్బులు తేలేదేంటి అని అడిగాను, అంతే కదా అని చెప్పి జలజ అంటూ ఉంటుంది. ఇక చాలు లోపలికి పో అని చెప్పి బాలాజీ చెప్పడంతో జలజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మధుమిత సారీ సూర్య అని చెప్తూ ఉంటుంది. సారీ ఎందుకు మధు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటే నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు, కనీసం నేను నీకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను అని మధుమిత చెప్తూ ఉంటుంది. అవకాశం వచ్చి ఉంటే ఈజీగా డబ్బు సంపాదించడం కుదరదు మధు, నా కోసం నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నావో నాకు తెలుసు. నా అదృష్టం బాగుంటే కాళ్ళు వస్తాయి, ఆపరేషన్ జరుగుతుంది, లేకపోతే చేసేదేం లేదు. నా గురించి నువ్వు ఇబ్బంది పడకు అని సూర్య చెప్తూ ఉంటాడు. నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే నీకు కాళ్ళు వచ్చేలా చేస్తాను సూర్య అని మధుమిత చెప్తుంది. నాకు కాళ్ళు లేనంత మాత్రాన నా పైన ప్రేమ నీకు తగ్గదు కదా మధు, నాకు కాళ్ళు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు అంతే చాలు అని చెప్పి సూర్య అంటాడు. ఇక మధుమిత సూర్య ఇద్దరు కూడా హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటారు. మరోవైపు శివకృష్ణ యూనిఫామ్ వేసుకొని నలుగురు కానిస్టేబుల్స్తో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు. అదే టైంకి జనార్దన, గిరి, అర్చన కూడా రామ్ ముఖర్జీ గారితో మీటింగ్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖర్జీ గారు ఎలాగైనా సరే 200 కోట్ల ప్రాజెక్టు మనకే ఇస్తారు కదా అన్నయ్య అని చెప్పి గిరి అంటూ ఉంటే ఈరోజు ప్రామిస్ చేశారు కదా ఇస్తారులే అని చెప్పి అర్చన అంటుంది. ఇంతలో శివకృష్ణ లోపలికి వస్తుంటే రామ్ చూసి లోపలికి రండి మామయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఇప్పుడు మీ మామయ్యగా రాలేదు, డ్యూటీ పని మీద వచ్చాను రామ్ అని మహాలక్ష్మి గారు అని శివకృష్ణ గట్టిగా పిలుస్తూ ఉంటారు. గట్టిగా మీకేం పని అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు. ఆవిడను కిందకి రానివ్వండి, వచ్చాక చెప్తాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి కిందకు వస్తుంది. ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు, మీకు గొంతు ఉందనా లేకపోతే నాకు చూడు ఉందనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అయినా ఆ యూనిఫామ్లో వచ్చారేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఎందుకు అరెస్ట్ చేస్తారు అని మహాలక్ష్మి అడుగుతుంది. మహాని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు. జోక్ చేస్తున్నారా అని గిరి అంటూ ఉంటే 4 కానిస్టేబుల్స్తో గవర్నమెంట్ వెహికల్లో వచ్చి జోక్ చేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా అని శివకృష్ణ అంటాడు. ఈవిడ గారు గతంలో చేసిన నేరం గురించి ఒకటి తెలిసింది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. నేనేం నేరం చేశానని అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే 2 రౌడీలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాను. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మీరు చేసిన నేరాలన్నీ కూడా బయట పెట్టారు. అందులో సూర్యని యాక్సిడెంట్ చేయించిన కేసు కూడా ఉంది అని శివకృష్ణ చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. మామయ్య ఎంతైనా ఇది మన ఇల్లు, ఒకసారి ఆలోచించండి అని రామ్ చెప్తూ ఉంటాడు. బావా మనం చుట్టాలం, ఒకసారి ఆలోచించండి, కూర్చొని మాట్లాడదాం అని జన చెప్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఎంతైనా మీకు మొన్న రాఖీ కడదాం అనుకుంది కదా, చెల్లెల్లాగా ట్రీట్ చేయండి బావగారు అని గిరి చెప్తాడు. మహాని అరెస్ట్ చేయకండి అన్నయ్య గారు అని చెప్పి అర్చన కూడా అంటూ ఉంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు బంధుత్వాల గురించి మర్చిపోతాను, నాకు డ్యూటీ ఇంపార్టెంట్, ఈవిడ చేతికి బేడీలు వేయండి అని శివకృష్ణ లేడీ కానిస్టేబుల్కి చెప్పడంతో వాళ్ళు కానిస్టేబుల్స్ మహాలక్ష్మికి
వేయడానికి వస్తారు. అప్పుడు సీత సడన్గా వచ్చి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏ కారణం చేత మా అత్తయ్యని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఈవిడ సూర్యని యాక్సిడెంట్ చేపించిందంట అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని సీత అడుగుతూ ఉంటుంది. అమ్మ సీత, ఈవిడ వల్ల మీ అక్క జీవితం నాశనమైంది. నా దగ్గర 2 రౌడీలు నా కస్టడీలో ఉన్నారు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. మా అత్తయ్యకు ఈ సిటీలో మంచి పేరు ఉంది. ఎవరో కిరాయి రౌడీలు చెప్పిన మాటలు విని వచ్చి ఆవిడని అరెస్ట్ చేస్తారా? మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరి మాట వినరని నాకు తెలుసు. మీ పెద్దలుడికి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి మీరు డైరెక్ట్గా మా ఇంటికి వస్తే ఎలా కుదురుతుంది? మా అత్తయ్యను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చెప్పండి అని సీత అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.